ఈరోజు నేను చెప్పబోతుంది ఏంటంటే, భయభక్తులు గల వారికి దేవుడు ఏం చేస్తాడో, ఎలాంటి మేలు చేస్తాడో, ఎలాంటి ప్రొటెక్షన్ ఇస్తాడో, దేవుడు అంటే భయము భక్తి గల వారి జీవితాలు ఎలా ఉంటాయి అని ఒక 2-3 భక్తుల గురించి చెప్తాను. అది కూడా క్లుప్తమైన ప్రసంగమే. మన కాన్సెప్ట్ ఏంటంటే, భయభక్తులు గలవారు ఎలా ఉంటారు, భయభక్తులు గలవారికి అసలు దేవుడు ఏం చేస్తాడు, ఇది మన కాన్సెప్ట్. బైబిల్ గ్రంథంలో ఊజు అనే దేశంలో యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అంటే భయము భక్తి కలిగిన వారు ఎలా ఉంటారంటే చెడుతనాన్ని విసర్జిస్తారు. ఫస్ట్ భయభక్తులు గల వారికి దేవుడు చేసే మేళ్ళు ఎంతో గొప్పవి. అయితే భయభక్తులు గల వారు ఎలా ఉంటారంటే చెడుతనాన్ని విసర్జిస్తారు. మానవ దేహంలో నుంచి విసర్జించబడినది తిరిగి మరలా లోనికి రాదు. అసహ్యమైన దాన్ని మన దేహం విసర్జించింది, అవునా కదా? దాచిపెట్టుకుంటే రోగాల పాలవుతున్నారు. ఏదైనా సరే మన దేహంలో విసర్జించాల్సింది బయటికి విసర్జించకపోతే రోగమే. దానిలో భక్తిగల జీవితంలో ఉన్న వారందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే, చెడుతనాన్ని విసర్జించాలి, పాపమును విసర్జించాలి, దేవునికి అసహ్యమైన వాటిని విసర్జించాలి, మనం దూరం చేసుకోవాలి, వదిలిపెట్టాలి. వాటిని గట్టిగా బీరువాలో, నగలో, వస్త్రాల్లో, లేకపోతే డబ్బు దాచుకున్నట్టు దాచుకుంటే ఆ దేహము రోగం పాలై మరణానికి తీసుకెళ్తుంది. పాపము పరిపక్వమై, బైబిల్ చెప్తుంది కదా, పాపము పరిపక్వమై మరణాన్ని ప్రాప్తింప చేస్తుంది అనే లేఖన సత్యాన్ని బట్టి పాపం మనలో ఎంత తొందరగా, మనలో ఉన్న పాపాన్ని కడుక్కుంటే అంత తొందరగా అభివృద్ధి చెందుతాం. పాపం ఉన్నంత కాలం అభివృద్ధి ఉండదు. నీ జీవితంలో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఊజు దేశంలో ఏ ఒక్కడే ఉన్నాడా? భారతదేశంలో నేను ఒక్కడే ఉన్నానా? లేదా మీ అయ్యగారు ఒక్కడే ఉన్నాడా? లేదా స్టేజ్ మీద ఉన్న అయ్యగారులే ఉన్నారా? ఇందాక సోదరుడు భలే మంచిగా ఆరాధన, తన దేహమును సమర్పించుకుంటాడు, తన ఆత్మను దేవునికి అప్పగించుకొని ముందుకెళ్తూ ఉంటాడు సేవకుడు అనేవాడు. తన చేతిలో ఏం దాచుకోడు. నిజమైన సేవకుడు ఒక గొప్ప ప్రజెంటేషన్. అన్నిటికంటే అతను ఏం విసర్జిస్తాడంటే, ఇప్పుడు వాక్యంలో చదువుకున్నట్టు చెడుతనాన్ని విసర్జిస్తాడు, అంటే పాపమును విసర్జిస్తాడు, అసహ్యమైన వాటిని విసర్జిస్తాడు. విసర్జించిన వాడు ఎలా ఉంటాడంటే, దేవుడు అంటే భయము భక్తి కలిగి ఉంటాడు. భయము అనే మాటకు అర్థం ఏంటంటే లోబడుట అని అర్థం. భయం అంటే ఏంటి అర్థం? అంటే చెవి గలవారు ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఇప్పుడు చెవులు ఉండాలి, చెప్పండి. నేను ఇప్పుడు చెప్పిన మాట అంటే విన్నారా మీరు అందరూ? ఏం విసర్జించాలి? ఇప్పుడు మన బీరువాల్లో నుంచి ఏం తీసేయాలి? ఒక మాట చెబుతా, 4 కట్టలు వరుసగా వేసుకున్నావు నువ్వే, 500 నోట్లు, ఓకే. బంగారం కూడా పెట్టుకున్నావు, మంచి వస్త్రాలు కొనుక్కొచ్చి పెట్టావు, ₹1,00,000 అంటే చీర పెట్టావు, వెరీ గుడ్, బాగానే ఉంది. ఎలిగి సచ్చింది నీకు తెలియకుండా. ఏం చేస్తావు? దాంట్లో భద్రంగా ఎలిక చచ్చిపోయి నువ్వు కూడా ఇక్కడే ఉండమ్మా అంటావా? చెప్పండి అక్క, ఏం చేస్తా? దానికంటే రోతగా ఉంది మన పాపం. అప్పుడు ఏం చేయాలా? పాపాన్ని ఏం చేయాలా? తీసివేస్తే పరిశుద్ధుడైన దేవుడు మనతో సహవాసం చేస్తాడు. పరిశుద్ధుడైన దేవుడు మనతో సహవాసం చేస్తే మన జీవితమే అద్భుతకరంగా మార్చివేయబడుతుంది. అందుకే ఊజు అనే దేశంలో ఎవరు లేరా? ఉన్నారు. కానీ దేవుడు అంటే భయము భక్తి కలిగి చెడుతనమును పాపమును అసహించుకున్న ఒకే ఒకడున్నాడు. ఎవడు అంటే అతను యోబు. ఎన్ని పరిస్థితుల్లో కూడా దేనికి లోబడ్డు, ఏ వ్యసనానికి బానిస కాలేడు కూడా. ఎందుకంటే దేవుని
యందు భయము కలిగిన వాడు, దేవుని మాట వినేవాడు, దేవుని మాటకు లోబడేవాడు, దేవుని మాట విని లోబడి ఆ మాట ప్రకారం ప్రవర్తించగలిగిన వాడు యోబు. అందుకే భయము అంటే లోబడుట, మాట వినుట. భయము అంటే వాక్యాన్ని స్వీకరించుట. భయము అంటే లోబడి జీవించుట. అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రామా అనగానే ఆ బాబును బయటికి తీసుకెళ్ళినాకాయ. అబ్రామా అనగానే చిత్తం ప్రభువా అన్నాడు. నువ్వు ఎన్ని నుంచి వెళ్ళిపోవాలన్నాడు. ఎన్ని నుంచి వెళ్ళిపోవాలి. అదే ప్రభువా, నువ్వు ఎంత అన్యాయం ఇది, నా తల్లిదండ్రులు వదిలిపెట్టి వెళ్ళిపోమంటావా, నా బంధువులను వదిలిపెట్టి వెళ్ళిపోమంటావా, నా దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోమంటావా? ఏమన్నా న్యాయం ఉందా? అరే, తల్లిదండ్రులను వదిలిపెట్టమంటున్నావు, దేశాన్ని వదిలిపెట్టమంటున్నావు, అన్నదమ్ములను వదిలిపెట్టమంటున్నావు, స్నేహితులను వదిలిపెట్టమంటున్నావు, అందరిని వదిలిపెట్టేసి నేను ఎక్కడికి వెళ్ళాలి ప్రభా, ఇది అన్యాయం, టూ మచ్ అన్యాయం అని అన్నాడా? గజ 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 వణిగిపోయి ఇలా బెండైపోయి చిత్తము అనగా నువ్వు ఏదైతే మాట ఇచ్చావో ఆ మాట నెరవేర్చడానికి నేను లోబడుతున్నా, అది భయం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలా ఉన్న మనిషి దేవుని మాట రాగానే వెంటనే బెండైపోయాడు, ఇట్లా పరిపూర్ణంగా లోబడిపోయాడు మాటకి, బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎన్ని అద్భుతాలు అబ్రహాం జీవితంలో. అబీమెలెకు అనే రాజు శారమ్మను చూశాడు. అబ్బా, బడు చక్కనిదిరా, నా దగ్గరికి తీసుకొని రండి అనగానే అబ్రాహాం అన్నాడు కదా ప్రాణభయంతో, అమ్మ శారమ్మ, నేను బతకాలంటే ఆయన ఎవరని నిన్ను అడిగితే నా భర్తని మాత్రం చెప్పబాక. ఏం చెప్పాలి మరి? అన్నయ్యని చెప్పు. నువ్వు అన్నయ్యని చెప్తే నేను బతుకుతా, భర్తని చెప్తే చచ్చిపోతా, చంపేస్తాను నన్ను అన్నప్పుడు సరే అంది. కానీ చెప్పే అవసరం రాలా, ఈయనే చెప్పుకున్నాడు. సరే అయిపోయింది. రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళిపోయారు ఆయన్ని. పాపం రాజుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ అలానే శారమ్మను తయారు చేశారు. బాగా తయారు చేస్తే రాజుగారు ఆ రాత్రికి రాజుగారి గదిలో నీకు పంపించాలి. పాపం రాజుగారు వెయిటింగ్ లో, రేపటి దినం నా దగ్గరికి శారమ్మ వస్తుంది కదా అనుకున్నాడు. ఆనందంతో ఉన్నాడు. ఎంతమంతా నేను అనుభవిస్తున్నాను అనుకున్నాడు. పడుకున్నాడు బిడ్డ. పడుకొని ఉంటే దేవుడు వచ్చి అన్నాడు, అబీమెలెకు అన్నాడు. కచ 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 వణికిపోయాడు అబీమెలెకు. వణికిపోతే ఆ వణికిపోతున్న వ్యక్తితో ఆ స్వరం మాట్లాడుతుంది. అబీమెలెకు, ఏం చేయబోతున్నావు తెలుసా నువ్వు అన్నాడు. తెలియదు ప్రభువా. ఎవరు తెలుసానే? నీ దేశానికి నేను ఒక ప్రవక్తను పంపించాను. ఆ ప్రవక్త యొక్క భార్యను అనుభవించాలనుకుంటున్నావా? ఎప్పుడైతే ఆమె మీద నువ్వు చెయ్యేస్తావు చచ్చిపోతావు అంతే. అబ్రహాము ఎవరంట? దేవుడంటే భయము. చెప్పాలి ఇప్పుడు, భక్తి. ఆ భయం, ఏ భయముతో, ఏ స్వరము విని అబ్రహాము బయలుదేరి వచ్చాడో ఆ స్వరానికి లోబడిన అబ్రహాముకి దేవుడు ఇచ్చిన కానుక ఏంటంటే ప్రొటెక్షన్, రక్షణ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే విధంగా యోబు జీవితం కూడా అంతే. యోబు ఊజు దేశములో యోబు అని ఒక భక్తుడు ఉన్నాడు. ఈ భక్తుడు దేవుడంటే భయం భక్తి కలిగిన వాడు. దేవుడంటే భయం భక్తి కలిగిన వాడు. దేవునికి నామానికి అవమానకరంగా బ్రతికేవాడు కాదు. కానీ నిరంతరం అరుణోదయమునే దేవునికి ఆరాధన చేసే వ్యక్తి ఆయన. ఎలాంటివాడు తెలుసా? ఉదయకాలమే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళిపోయాడట ఆయన. మనం ఉదయకాలమే ఆదివారం ఆడికి వెళ్తాం. నిజాలు చెప్పండి, అబద్ధాలు చెప్పండి, అంతే. ఇంట్లో ఆడవాళ్ళు వెళ్ళకపోతే వెళ్ళకపోయారు. కానీ ఎల్లని మీరేం చేస్తారంటే భర్తల్ని, ఏంది ఇంకా నిద్ర ఏంది, నువ్వేంది, పోయి 1 కేజీ చికెన్ తీసుకురా, 1 కేజీ మటన్ తీసుకురా, అవసరమైతే మొత్తం దారిలో చేపలో పీతలో రొయ్యలో ఉంటే పట్టరా. చచ్చేడు పాపం మార్కెట్కి వెళ్ళాడు, ఎప్పుడు వస్తాడు తెలియదు. అవన్నీ గ్యాదర్ చేసుకొని వస్తే ఇలాంటిది తీసుకొచ్చేది అంటాం. వంక మళ్ళీ చేపలు, ఇలాంటి చేపలు ఇవ్వడం చెప్తాడా, ఇలాంటి మాంసం ఇవ్వడం చెప్తాడా, ఇలాంటి చికెన్ ఇవ్వడం చెప్తాడా, ఇదొకటి. సరే ఒకవేళ బాగుండే అనుకో,
ఎంతసేపు ఏం చేస్తానా, ఏడండా, ఎవరితో మాట్లాడుతున్నా, ఇదొకటి. అటైనా ఇటైనా దేవుని పిల్లలారా జ్ఞాపకం తీసుకోండి. నేను ఒకే మాట చెప్తున్నా మీకు. దేవుడంటే భయభక్తులు కలిగిన వాడు చెడును విసర్జిస్తాడు, పాపములు విసర్జిస్తాడు, అసహించుకుంటాడు. భయము అంటే లోబడుట, భక్తి అంటే ఆరాధించుట. భయము అంటే వాక్యములకు విధేయులవుట. భయము అంటే దేవునికి మాటకు లోబడి జీవించుట. భక్తి అంటే దేవుణ్ణి ఆరాధించుట. దేవుని ఆరాధించే వాళ్ళు ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో ఆరాధిస్తే అపోస్తలుల కార్యాల గ్రంథాల్లో మనం చూస్తే ఆనాటి అపోస్తలులు దేవుణ్ణి ఆరాధించిన వారందరూ కూడా అద్భుతాలు చేశారు. వారి జీవితాలన్నీ అద్భుతకరంగా మార్చివేయబడ్డాయి. దేవునికి విరోధంగా నిలబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. ఇప్పుడు వచ్చింది అంటే ఏమున్నది ఇక్కడ? మనం నిజంగా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులుగా, నిజంగా దేవుడు అంటే భయము భక్తి కలిగే వ్యక్తులుగా ఉంటే బైబిల్ చరిత్ర ఏం చెప్తుందంటే అట్లా ఉన్నవారు రాజులను సైతం శాసించారు. వాళ్ళు రాజులు సైతం శాసించారు. అంటే దేవుడు అంటే భయము భక్తి కలిగిన వారి పట్ల దేవుడు చేసే అద్భుతాలు అద్భుతంగా ఉంటాయి. అసలు దేవుడు అంటే భయం భక్తి లేనివాడు వారి జీవితం అంతా చీకటే. వారి బతుకంతా అంధకారమే ఉంటుంది. కుటుంబంలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ఒకవేళ డబ్బు ఉండొచ్చాము, ఒకవేళ పేరు ఉండొచ్చాము, కానీ అవన్నీ కూడా పతనానికి తీసుకెళ్తాయి కానీ జీవ మార్గంలోకి తీసుకెళ్ళం. అపవాది అటు ఇటు తిరుగుతూ దేవుని యొక్క సముఖానికి వచ్చింది. ఏబు గ్రంథంలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సబ్జెక్టే. ఎవడన్నా వాళ్ళు దేవుడు అడిగితే, అయ్యా భూలోకంలో అటు ఇటు సంచారం చేసేవాడు నేను. ఓకే, నా యొక్క కుమారుని ఏబు గురించి నువ్వు ఏం ఆలోచించావు అంటే, ప్రభువా నువ్వంటే భయము భక్తి కలిగిన వాడు నిజమే, కానీ ఆయన ఊరకనే భయం భక్తి కలిగి ఉండినా ఆయన చుట్టూను, ఆయన కలిగిన యావత్తు చుట్టూను, ఆయన బిడ్డల చుట్టూను నువ్వు కంచేసావు కదా, ఆ కంచె తీస్తే ఏం సంగతి ఎందుకు తెలుస్తాను. అప్పుడు ప్రభు కూడా ఒక మాట అన్నాడు, సరే కంచె ఈ కాపుదల నేను తీస్తున్నా, ఏం ప్రాణం పోతే నువ్వు చచ్చిపోతావన్నాడు. అప్పుడు అపవాది వెళ్ళి ఎంత భయంకరమైన నాశనం చేసిందంటే అక్కడ ఏవుకున్న ఆస్తి అంతటిని పాడు చేసింది. మొదటి అధ్యాయంలో మనం చూడొచ్చు. ఒంటెలు పాడైపోయినాయి. ఒంటెలేంటి, గుర్రాలేంటి, రథాలేంటి, గొర్రెలేంటి, మేకలేంటి, పశువుల మందలేంటి, అన్నీ కోల్పోయాడు. ఆఖరి బిడ్డలను కూడా కోల్పోయాడు. భార్య వచ్చి మాట్లాడుతుందయ్యా, ఇంకా నీకు లేదా? నీకు రోగాన్ని కూడా ఇచ్చాడు దేవుడు అంటే. భార్య ఇన్నన్నా కూడా, భార్య సూటిపోటు మాటలతో పొడిచినా కూడా ఏబులో ఒక స్థిరమైన మాట ఒకటి ఉన్నది. ఆ మాటను బట్టి దేవుడు ఏబుని మొదటి కంటే రెట్టింపుగా ఆశీర్వదించి, ఆ మాట ఏందో చూద్దాం. మొదటి అధ్యాయం ఆఖరి మాట, ఏబు గ్రంథం మొదటి అధ్యాయం ఆఖరి మాట చూడండి ఒకసారి. ఏబు గ్రంథం మొదటి అధ్యాయం ఆఖరి మాట చదవండి ఒకసారి. కొద్ది పెద్ద చదువు. నువ్వు బల చదువుతున్నావా? వెరీ గుడ్. ఏ విషయమందైనను యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేశానని కూడా చెప్పలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం చెప్పుకుంటూ ఉంటామా? మనమైతే ఏది, అరే ఉన్న పశువులన్నీ పోయింది, ఆస్తి అంతా పోయింది, బిడ్డలు కూడా పోయారు. ఏమన్నాడట? ఏ పాపం కూడా చేయలేదట. ఏం చేయలేదు? ఇంత నష్టపడినా, ఇన్ని కష్టాలు వచ్చి పడినా, శరీరం అంతా రోగాల పాలైనా ఆయన యెహోవా యందు ఉన్న భయము భక్తిని ఎంత మాత్రం కోల్పోలా. శరీరం అంతా చీకిపోతున్నది, దుర్వాసన వచ్చుచున్నది, అయినా సరే ఏ పాపము చేయలేదు, దేవుని నిందించలే. మనమైతే ఏం చేస్తాం? ఎన్ని మాటలంటామో, దేవుడు లేదు, దేవుడు అంటే ఈ పని చేస్తాడా, ఆ పని చేస్తాడా అంటాం కదా.
అంటారు లేదా? మనకున్నాయి ఒక 100 గేదెలు ఉన్నాయి, బాగా అసలు డబ్బులు గిబ్బులు పాలు గీలు గొర్రెలు మేకలు ఉన్నాయి అనుకో, అయ్యొక 100, అయ్యొక 2000, ఇయ్యొక 10,000 ఉన్నాయి అనుకో, ఆ వచ్చే సంపదను బట్టి మన కళ్ళు ఎక్కడ ఉంటే నిజాలు చెప్పండి, ఎక్కడ ఉంటాయి కళ్ళు? ఏడుంటాయా కదా? తక్కువ కళ్ళు తెరిచి పైగా చూస్తుంది, మనం కింద కనపడదు అసలు ఏమి. ఈ మొత్తం పోయినాయి అనుకో, ఏడున్న కళ్ళు ఏడపడితే ఎప్పుడు మళ్ళీ. కానీ ఏబు జీవితం ఏంటి చూసావా? ఎంత ఆస్తిపరుడైనా ఆయన కళ్ళు అక్కడే ఉన్నాయి, అన్ని కోల్పోయినా ఆయన కళ్ళు అక్కడే ఉన్నాయి, ఆయన మనసు దేవుని మీద ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆఖరి అధ్యాయం అంటాడు కదా ఏబు గ్రంథము, 30 60 100 ఏబును ఆశీర్వదించను. ఏ స్థితి కంటే? మొదటి స్థితి కంటే. నిన్ను దేవుడు మొదటి స్థితి కంటే ఇప్పుడు 30 60 100 ఆశీర్వదించి కాపుదల సంరక్షణ నీకు నీ కుటుంబానికి నీ కలిగిన యావత్తు ఇవ్వాలి అంటే నీవు ఏముండాలంటే ఏంలే, దేవుడు అంటే భయము, అంటే దేవుని వాక్యానికి లోబడి బ్రతుకు, భక్తి కలిగి ఉన్న దేవుని ఆరాధించి అరుణోదయమునే లేచి దేవుణ్ణి ఆరాధించాడు. ఏమో అరుణోదయమునే ఉదయకాలమే లేచి ఆయన ఎక్కడికి వెళ్ళి మాసం కోట్ల దగ్గర కదా పరిగెత్తింది. మా ఆరాధన ఎలా ఏ టైం ఉండి తెలుసా మీకు? పొద్దున్నే 6 అయ్యేసరికి మొత్తం వచ్చి కూర్చోవాలంతే. ఆదివారం ఎన్ని గంటలకి? 6, 8 అయ్యేసరికి ఎవరు కనపడు. ఇంకప్పుడు కొద్దిగా ఆలస్యంగా వచ్చి అక్కాయలు అంటారే రైతులు తిట్టుకొని వాళ్ళ ముఖాలు చూడాలి. ఇక ఆఖరి మెసేజ్ ఎండింగ్ లో ఉన్నప్పుడు ఇక నేను ఏమంటానని కచ్చ 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 ఊరుక్కుంటూ వచ్చి ఇక్కడ కూర్చున్న సైలెన్స్ పక్కన కూర్చుంటారు. టైం ఎలా ఉండిద్ది? భక్తి గల జీవితం ఎప్పుడు ఏ వ్యక్తిని పాడు చేయదు. దైవారాధన అనేది ఏ వ్యక్తి హృదయాన్ని పాడు చేయడానికి కాదు, కానీ దైవారాధన చేసేది మనల్ని మన కుటుంబాలను మన కలిగిన యావత్తుని కాపుదల చేసుకోవడం కోసం. దేవుడు అంటే భయం భక్తి కలిగి ఉండాలి. మనం ఇలా ఉన్నందుకు అన్ని పోయినప్పుడు ఏమి మాట్లాడలా, అన్ని కోల్పోయాడు, కోల్పోకుండా ఏమి లేదు. ఆయన మిగిలిపోయిందంటే ఆయన ప్రాణం ఒక్కటే ఉంది. ఆ టైంలో దేవుడు ఎంత అద్భుతంగా ఏమును ఆశీర్వదించాడు తెలుసా? ఏమునంతా పరీక్షించాడు. దేవుని పిల్లలారా జ్ఞాపం చేసుకోండి, నిన్ను దేవుడు పరీక్షిస్తున్నాడు, నిన్ను పరీక్షిస్తున్నాడు. ఏమని పరీక్షిస్తున్నాడు? నీ విశ్వాస జీవితాన్ని, అబ్రహాము విశ్వాస జీవితాన్ని ఏ రీతిలో పరీక్షించాడో అదే రీతిలో నీ విశ్వాస జీవితాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు. పరీక్షించే సమయం ఎలా ఉండాలి తెలుసా? ఆ పరీక్షలో నువ్వు విజయాన్ని సాధించాలి. చెప్పడం తెలుస్తుంటాం. 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నారు, మా అబ్బాయి తప్పాలి ప్రభు, మా అబ్బాయి తప్పాలి ప్రభు, మా అమ్మాయి తప్పాలి ప్రభు అని ప్రార్థన చేస్తావా? ఎట్టయినా సరే చెప్పండి, ఎట్టయినా సరే పాస్. మా అమ్మాయి ఎట్టి పక్కింటాడు పిల్ల పాస్ అయిపోయిన పర్లేదు, కానీ నా పిల్ల మాత్రం పాస్ అవ్వాలా. పక్కింటి పిల్లడు తప్పినా పర్లేదు, కానీ నా పిల్లడు మాత్రం ఎట్ట కోరుకుంటాడు? దేవుడు కోరుకున్నాడు నువ్వు పాస్ అవ్వాలని. దేవుడు ఏమని కోరుకున్నాడు? ఏ పాస్ అయిపోయాడా? మరి నిన్ను కోరుకుంటున్నాడు. పాస్ అవుతావు, ఫెయిల్ అవుతావా? దాచి పెట్టుకోండి. మీరు వాళ్ళు ఏం పెట్టుకున్నారు ఇప్పుడు చెప్పండి. మొదట చెప్పా, ఈ హృదయం అనే బీరువాలు ఏముండే తెలుసా? బంగారం మీద మోజు ఎక్కువ, డబ్బుల మీద ప్రీతి ఎక్కువ, ఇంకా వస్త్రాలు చీర కనపడిందంటే రేపు సూడు, రేపు ఆదివారం కల్లా ఆ చీర కంటే 1000 రూపాయలు ఎక్కువైనా సరే మా ఆయన జుట్టు పట్టుకునైనా పేక పిసికేసి సరే తీసుకొచ్చేస్తాను అనుకుంటారు లేదక్క? చూడు, ఆ మరెమ్మ కట్టిన చీర కంటే ఈ శారమ్మ కట్టే చీర ఎంత బాగుంది చూద్దుకొని ఛాలెంజ్. అవసరమైతే ఒక అడుగు అంటాం కదా. దేనికోసం కొట్టాల్సింది తెలుసా? పాపం అనే మచ్చ నా హృదయములో ఉంటే అప్పుడు అడుగు, అది నువ్వు కొట్టాల్సింది. కానీ నువ్వు దేనికి కొడుతున్నావు తెలుసా? చీరల కోసం, బంగారాల కోసం, ఇంకా మెట్ల కోసం, ఇంకేం జరిగింది కాళ్ళకు పట్టీల కోసం, నీకు ఈ ఊడిపోయే జుట్టు, దీనికి రకరకాల పెయింట్లు వేయటం కోసం. దేవుడి టెన్నిటిని కోరుకోవట్లా. దేవుడు కోరుకుంటుంది ఏం తెలుసా? నీ హృదయాన్ని అది పరిశుద్ధంగా ఉంటే
పట్టజాలనంత విస్తారమైన దీవెనలతో నింపబడతాం. అది పరిశుద్ధంగా ఉంటే ఏం జరిగిందో తెలుసా? ఒకటి, నామకంగా నేను ఒక లైన్లో చెప్పేస్తున్నా. పరిశుద్ధంగా ఉంటే అబ్రహాము భార్య అయిన శారాని దేవుడు ఏ రీతిలో అబీమెలెకు నుంచి కాపాడాడు, నీ భార్యని, నీ పిల్లల్ని దేవుడు కాపాడుతాడు. ఏబుకి ఏ రీతిలో ప్రొటెక్షన్ ఇచ్చి 30 60 100 ఫలాలు ఇచ్చాడో ఆ రీతిలో గొప్ప ఫలాలు దేవుడు ఇస్తాడు. అంతేకాదు, ఇంకొక మాట, దావీదు రాసిన కీర్తనలు ఏముంటుంది తెలుసా? యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన దాచి ఉంచే మేలు ఎంతో గొప్పది. అది ఎంత గొప్పదంటే ఎంతో అన్లిమిటెడ్ కాస్ట్. దాన్ని ఎస్టిమేషన్ వేయలేం మనం. అంతా ఏముండాలి అప్పుడు? ఎంతో గొప్పది మనం కలిగి ఉండాలంటే ఏముండాలి మనం? దేవుడు అంటే ఉందా మనకు భయం? భక్తి ఉందా? లేదు. ఆ భాష గారికి పని బాట లేదు. ఆయన పిలుస్తాడు, నేను వస్తాను, నాతో పాటు మీరు కూడా ఊరుకుంటూ వస్తారు, ఇక్కడ కూర్చుంటారు. దేవుణ్ణి ఆకలి అవుతుంది, అసలు ఆపడింది. ఇది మన భక్తి. మీకు తెలుసా, ఏం తినాల ఇప్పటివరకు? నేను కూడా మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఏం తినకుండానే వస్తాను. మీకు తెలుసో లేదు, కనీసం ఒక్కరోజు నువ్వు ఉపవాసం ఉన్నావు, ఏమైనా పోయిద్దా? ప్రాణం పోయిద్దాక? పోదా? మీకు తెలీదు. ప్రాణం పోదు కానీ నూతన జీవం మనలోకి వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఒకటే, నువ్వు వృద్ధి చెందాలా? దేవుడు అంటే భయం భక్తి కలిగి ఉండు. నీకున్న సంపదంతా ఆశీర్వాదకరంగా మారాలా? దేవుడు అంటే భయం భక్తి కలిగి ఉండు. నీకు, నీ పిల్లలకు, నీ భర్తకు, నీ భార్యకు, నీ కుటుంబస్తులకు ప్రొటెక్షన్, ఒక రక్షణ కావాలా? దేవుడు అంటే భయం భక్తి కలిగి ఉండు. ఇట్టి విలువలు కలిగిన వ్యక్తి జీవితం 30 60 నువ్వు మొదట 30 ఉంటే ఆ తర్వాత 60 వెళ్తుంది. ఆ తర్వాత అది 100 వృద్ధి చెందుతుంది. అభివృద్ధే తప్ప నాశనం అనేది మనం చూడం. దేవుడు అంటే భయం కలిగి ఉండు. దేవుడు అంటే భక్తి కలిగి ఉండు. దేవుడిని విశ్వాస జీవితాన్ని బట్టి అబ్రహాముని ఎలా ఆశీర్వదించాడో దేవుడు నిన్ను కూడా అలా ఆశీర్వదిస్తాడు. ఏబుని ఎలా ఆశీర్వదించాడో దేవుడు నిన్ను కూడా అలా ఆశీర్వదిస్తాడు. దావీదుని ఎలా ఆశీర్వదించాడో దేవుడు నిన్ను కూడా అలా ఆశీర్వదిస్తాడు. నీకు కావాల్సింది ఒకటే, భయం ఉండాలా. వాక్యానికి నువ్వు భయపడు, దేవుని మాటకు భయపడు, దేవుని ఆరాధించు, ఖచ్చితంగా అభివృద్ధి చెందుతావు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ మహోన్నతుడానికి స్తోత్రాలు. కృపగల నా యేసు స్వామి, అరుణోదయములే లేచి నిన్ను ఆరాధించిన ఏబోలే నీ యందు భయభక్తులు కలిగి ఒక ప్రవక్తగా మీరు అభిషేకించబడిన అబ్రహాము వలె గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదుని ఇశ్రాయేలు రాజుగా చేసిన దావీదు వలె నీ యందు భయభక్తులు కలిగి దినమునకు 7 మార్లు, దినమునకు 3 మార్లు ప్రార్థించే మనుషులుగా, అది కూడా చెడుతనమును అనగా పాపమును విసర్జించి యందు భయము భక్తి కలిగి బ్రతికే వ్యక్తులుగా మమ్మల్ని స్థిరపరచమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. మంచిది.